వెల్కమ్ బ్యాక్ టు హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమ దివ్య వ్లాగ్స్. ఇప్పుడు నేను వచ్చేసి శ్రీనివాస పద్మావతి స్టీల్ షాప్కి అయితే వచ్చానండి. ఇది వచ్చేసి హోల్సేల్ రీటైల్ ఉంటాయి. ఈ షాపు కర్మ బస్తీ నియర్ బాటా సికింద్రాబాద్ అండి. ఇక్కడ వచ్చి మనకి నోములకి 200 పైగా 300 పైగా నోములకి కావాల్సిన వస్తువులన్నీ మనకి ఒకటే చోట దొరుకుతాయి. 200 పైగా నోములైతే ఉన్నాయి. ప్రతి నోముకి 13 వస్తువులను అయితే తీసుకుంటారు. అలాంటి నోములకి ఇక్కడ ప్రతిదీ మనకి దొరికిపోతుంది. మరి ఈ షాప్కి వెళ్ళి నోములు ఎలా నోచుకుంటారు, ఏమేమి ఇస్తారు అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. కానీ సౌండ్ అలాంటివి అయితే చాలా ఉన్నాయండి. అయినా అలాగే పెట్టేశాను, టైం తక్కువ ఉందని. ఇటువైపు చూడండి, ఇక్కడ 2025 సంక్రాంతి నోముల లిస్టు ముఖ్యమైనవి అని చెప్పి అయితే పెట్టారు. కొందరు ముత్తైదువులు చాలామంది ఉన్నారండి. అమ్మ, ఈ నోములకి సంక్రాంతి నోములు చేసుకుంటారు కదా, ఏమేమి పెడతారు? గౌరమ్మకి ఏమేమి ఇస్తారు? ప్లేటు. హలో మేడం, అసలు సంక్రాంతికి మంగళవారం వచ్చింది. సంక్రాంతి మనకి నోములు అనేవి ఇక్కడ తెలంగాణలో చాలామంది చేసుకుంటూ ఉంటారు కదా, మరి అసలు ఈ నోముల గురించి కొంచెం చెప్పరా మాకు? హలో అండి, ఈసారి సంక్రాంతి మంగళవారం వచ్చింది. ప్రతిసారి మేము నువ్వుల ముద్దలు, పల్లీల ముద్దలు అవి 13 నోముకుంటాము. కంపల్సరీగా పసుపు గౌరమ్మలని చేసుకొని పెట్టుకుంటామండి. ఈసారి మంగళవారం వచ్చిందని గౌరమ్మలని నోముకుంటున్నామండి. ఇవి 13 పెట్టుకుంటాము. గౌరమ్మకి ఏదన్నా 13 పెట్టుకుంటామండి. గౌరమ్మ గురించి అన్ని గాజులు, పసుపు కుంకుమ, పోకలు, 2 కాయిన్స్ పెట్టిన ఆకులు పెట్టి నోముకుంటామండి. 13 ఇట్లలో ఎన్ని నోములు ఉంటాయమ్మా? అవి ఎన్ని అన్నా నోముకోవచ్చండి, మన ఇష్టాన్ని బట్టి. కంపల్సరీగా పల్లీలవి, నువ్వులవి, గురుగులు, నోములు, గురుగులు, పువ్వులు, పండ్లు, పసుపు కుంకుమ ఇవన్నీ కంపల్సరీగా నోముకుంటామండి. పసుపు కుంకుమ అవన్నీ ఎవ్రీ ఇయర్ నోముకుంటాము. ఎవ్రీ ఇయర్ ఏది ఎలా వస్తే అలా నోముకుంటాము. వడి బియ్యము అవన్నీ ఎవ్రీ ఇయర్ నోముకుంటాము. ఈ ఇయర్ మంగళవారం వచ్చిందని గౌరమ్మ ప్లేట్లు నోముకుంటున్నాము. గౌరమ్మ ప్లేట్లు నోముకుంటున్నారు. సుబ్రహ్మణ్య స్వామి అంటే ఏవమ్మా? ఇవి గౌరమ్మ ప్లేట్లు. అవునండి, ఇగో గౌరమ్మ అంటే ఇవి గౌరమ్మలండి. ఇవి అంటే గౌరమ్మ, పంచగౌరమ్మలు. అవునండి. ఇవి కూడా 13 తీసుకోవాలి. 13. అవునండి. ఓకే, 13 మందికి ఇవ్వాలి. 13 మందితో పాటు ఏమేమి ఇస్తారమ్మా? అందులో ఒక్కొక్క ప్లేట్లో ఇందులో ఒక గౌరమ్మ, 2 పోకలు, 2 కాయిన్స్, 2 గాజులు ఇగో ఇలా పెట్టి ఇస్తామండి. ఇలా పెట్టిస్తారు. అవునండి, ఇలా గౌరమ్మ 2 గాజులు కూడా పెడతారు. అవునండి, ఇలా పెట్టి నోముకుంటాము. ఇలా సెట్ లో అమ్ముతూ ఉంటారా? అవునండి, సెట్ ఇస్తారు. ఏ నోము అంటే ఆ నోముకి సెట్ ఇస్తారండి. ఓకే అండి. చూసారా, రోలు రోకలి, పసుపు గౌరమ్మ ఇది కూడా 13. ఇటువైపు చూస్తున్నారా, ఇసుక రాళ్ల నోము కనబడుతుంది కదా, లోపల చూడండి ఎలా ఉన్నాయో. చూస్తున్నారా, ఇసుక రాళ్ల నోము. ఇదేమో హోమగుండాలు 13 నోముకోవాలి. అవి కూడా 13 నోముకోవాలి. మంచాలు అక్క, ఇవి మంచాలు ఇవి వెంకటేశ్వర స్వామి ఏకాంత సేవ అని, పవలింపు సేవ, ఏకాంత సేవ అని దీన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టేసి దీన్ని. హలో మేడం, ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది కదా. అవునండి, తెలంగాణలో చాలా బాగా చేస్తారు ఈ పండుగని. నోములు కూడా చాలా ఉంటాయి. అసలు ఎన్ని రకాల నోములు ఉంటాయి? ఈ నోములు ఎన్ని రకాలు, ఏవేవి పెడతారమ్మా? చాలా రకాలు ఉంటాయండి. 200-300 పైగే ఉంటాయి నోములు. ఇప్పుడు ఇక్కడ ఆటల సంక్రాంతి అంటారు. ఇక్కడ ఈసారి వచ్చేది ఆటల సంక్రాంతి. అసలు సంక్రాంతి అంటేనే ఇక్కడ తెలంగాణలో మాకు ఆటల సంక్రాంతి అంటారు. చిన్న పిల్లలకి కావాల్సిన వస్తువులు, పెద్దవాళ్ళకి అవసరమైన, ఇంట్లో అవసరమైన ఏదైనా నోముకోవచ్చు. ఏదైనా ఈ
ఇప్పుడు ఆ నోములకి ఏమేమి పెడతారు, ఎలా పెడతారు, ఎన్నెల్లి పెట్టాలి చూపిస్తారా? చూపిస్తా. ఇది ఏంటమ్మా? ఇప్పుడు ఇది చిట్టి గాజుల నోము. అమ్మవారికి అమ్మవారి చిట్టి గాజుల నోము. 13 రకాలు 13 ప్లేట్లో 13 రకాలు 13 ప్లేట్లో పెట్టి పసుపు కుంకుమ అన్నీ వేయాలన్నమాట. ఒక పల్లి లడ్డు నువ్వు లడ్డు వేసి నోముకోవాలన్నమాట. ఇది కలిశాల నోము. కలిశాల నోము. కలిశాల నోము. ఇది కూడా 13. ఇది ఏంటమ్మా? ఇవి కూడా గౌరమ్మల నోము 13. ఇది కుంకుమ బరల నోము. ఈ 13 తీసుకోవాలి. ఇవి గంటలు అంటే ఇది గంటలు అంటే నందీశ్వర నోము అనమాట. నందీశ్వరుడికి ఏం చేయాలంటే కేజీన్నర శనగలు నానబెట్టి కేజీన్నర శనగలు 1 గంట మనం గుళ్ళో ఇవ్వాలన్నమాట. పంతులు గారికి ఇవ్వాలి. అదొక నోము. 13 తీసుకోవాలి. ఇది 13 తీసుకోవాలి. ఇది కూడా కుంకుమ బరల నోము. నోములో కుంకుమ పసుపు అట్లా వేసి ఇస్తారన్నమాట ఈ బాక్సుల్లో. ఇది గిన్నెల నోము. ఇది దీంట్లో పంచదారను కొంచెం సేమియా వేస్తారు. సేమియాకి పంచదార నోము అనమాట. 13 గిన్నెలు 13 ముత్తైదులకి 13. ఇవి కూడా అంతే. ఇప్పుడు మన శనగపప్పు పంచదార కూడా వేసుకొని 13 గిన్నెలు నోముకోవచ్చు అట్లా. ఇవి చిట్టి గాజులు. ఇవేమో ఇది కేకుకి కలుపుకునే. ఇవి 13 నోముకోవచ్చు. ఏవైనా ఇది వెంకటేశ్వర స్వామి మెట్లు గడప నోము. ఇవి కూడా గడపల నోము 13. గడపల నోము 13 తీసుకోవాలి. ఇది చూడండి తులాభారం. కాటాలన్నమాట. 2 ఉంటాయి చూడండి కాటాలు. తులాభారం ఒక్కొక్కరికి ఒక్కటే 13 పెట్టాలి. 13 మందికి 13 ఇవ్వాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాయిన ఇవ్వాలి. పల్లి లడ్డు నువ్వు లడ్డు ఇస్తారనమాట ముఖ్యంగా. ఇది హోమగుండాల నోము. ఇది తులసమ్మ నోము. ఇది గౌరమ్మ నోము. గౌరమ్మ దువ్వెన గాజులు నల్ల పూసలు లక్కజోళ్ళు మట్టెలు పుస్తెలు అద్దం గౌరమ్మ. మళ్ళీ విడిగా ఒక గౌరమ్మను ఒక డబ్బాలో పెట్టి ఇవ్వాలి. ఇది రోలు రోకలు ఇవి నోము. ఇది గౌరమ్మ నోము. ఇది ఒక నోము గౌరమ్మకి సంబంధించి. గౌరమ్మలో ఇది ఒక సంబంధించి అంటే మనం పెళ్లి కూతురు చేసినప్పుడు పసుపు దంచుతాం శనగలు పెడతాం కదా. పెళ్లి గౌరమ్మ నోము. ఇది పెళ్లి గౌరమ్మ నోము అట్లా. మరి ఇక్కడ ఏవేవో ఉన్నాయమ్మా ఇందులో చిన్న చిన్నవి ఏంటి చెప్పరా? ఇవి అంటే ఇవి లక్ష్మీదేవి అనమాట. ఈసారి మంగళవారం వచ్చింది కదా. లక్ష్మీ అమ్మవారిని వేసిస్తారనమాట. నోముకోవాలి. తర్వాత తాంబూలం ఇవ్వాలన్నమాట. ఆ రోజు ఇవ్వద్దు. మంగళవారం పంపించద్దు కదా లక్ష్మీదేవిని. అది ఇదో పంచగౌరమ్మల నోము. 5 ఉన్నాయి చూసారా? 1 2 3 4 5. అంటే ఒక్కొక్కరికి 5 ఇవ్వాలి. ఒకటి ప్లేట్ లో పెట్టి ఇవ్వాలి. 5గురికి ఇవ్వాలి. 13 మందికి ఏదైనా 13. ఏదైనా 13 లెక్క. ఇవి కూడా అంతే. ఇది నరసింహస్వామి. ఇది పంచగౌరం. ఇది తాబేలు. ఇది గోమాత అన్నమాట. ఇవి కూడా 13 గోమాతలు. గోమాత నోములు. ఇది గౌరమ్మ పీటలు. నోముకుంటే చాలా మంచిది. లక్ష్మీ గవ్వలు లక్ష్మీ శ్రీచక్రాలు లక్ష్మీదేవికి సంబంధించినవి అన్ని నోముకోవాలి. 13 ఇవ్వాలి. చూసారా 13 కుంకుమ పెట్టెలు. ఇవి శంఖం ప్లేట్లు. ఇవి 13 శంఖం ప్లేట్లు. దీంట్లో పసుపు కుంకుమ ఒక లడ్డు ఒక తమలపాకు ఒక్క పండు పెట్టి ఇవ్వాలి. 108 కైలాస గౌరి. సంక్రాంతికి నోముకుంటారు కైలాస గౌరి నోములు. 108 కిలోలు పసుపు 108 కిలోలు కుంకుమ 108 కిలోలు లడ్డూలు 108 కిలోలు బియ్యం. షష్ఠపూర్తి నోమంట. అన్ని అందరికి ముత్తైదులకి ఇవ్వాలి. ఆ రోజు ఫంక్షన్ లాగా చేసుకోవాలన్నమాట. ఏ రోజు చేసుకుంటారు? పండగ రోజే.
సంక్రాంతి రోజే చేసుకుంటాం. మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ సంవత్సరం. లేకుంటే మిస్ అయిన వాళ్ళు కొంతమందికి లేడీస్కి కుదరినప్పుడు మన ఇది ఉంది కదా, ఉగాది వస్తుంది కదా, ఉగాది రోజున రసప్తమి రోజున వండుకుంటారు. ఇక్కడ ఏముండదు, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఐటమ్స్ అన్నమాట. ఇప్పుడు చేసుకున్న ఐటమ్ మళ్ళీ చేసుకోరు, ఒకటేసారి చేసుకోవాలి, ఒకటేసారి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేరే ఐటమ్స్ అట్లా. ఇన్నున్నా కూడా మనం ఒక్కటే నోము 13. నోముస్తారు రాధాకృష్ణ తులసి బృందావనం. ఏమమ్మా ఏం నోమన్నారు? రేపల్లె నోము. తులసి బృందావనం అని అది తులసి చెట్టు పెట్టుకొని రాధాకృష్ణ పిల్లలకి అలంకరణ చేసి చల్లకవాళ్ళు చేసుకుంటూ రాధాకృష్ణ నోమును వస్తారు. ఇంకా తామర గింజలు, అది లక్ష్మీదేవికి ఒక ఫోటో, గోమేదికలు, గాజులు ఏంటంటే లక్ష్మీదేవికి సమర్పించి నోముకుంటారు. ఇంకా సుబ్రహ్మణ్య స్వామిదేమో పికాక్స్, ఇంకా వీపుతుండ, బ్లూ కలర్ క్లాత్. సుబ్రహ్మణ్య స్వామికి నాగేంద్రుని పెట్టేసి నోముకుంటారు. చాలా నోములు ఉంటాయి, చాలా లైక్ ఓషన్ అనుకోరాదు, ఎక్సెట్రా లైఫ్లో అంటే అది సీజన్ బట్టించి ఉంటుంది. ఇప్పుడు వరాహిదేవి నవడేస్ వరాహిదేవికే, సో వరాహిదేవికి కూడా శ్లోకాలు అది ప్రింట్అవుట్ చేసి అందరికీ చేస్తారు. సంక్రాంతికి చేస్తారు. ఇస్తాం కదా వక్కలు. ఈ బుట్టలో యాక్చువల్ కుంకుమ పసుపు ఉంటుంది. అది ఆకులు లీవ్స్ కూడా తమలపాకులో పెట్టేసి ఇవ్వాలి, సమర్పించాలి. ఇప్పుడు హనుమాన్ వచ్చింది కదా, ట్రెండ్ అన్నమాట. సో అయోధ్య హనుమాన్, రామ్, లక్ష్మణ్, సీత, సో అలాంటివి కూడా పెట్టుకొని నమ్ముకోవచ్చు. ఓకే. గజేంద్ర నోము, ఇది ఏనుగులు ఉంటాయి కదా, ఏనుగులతో గజేంద్ర నోము వస్తారు. లక్ష్మీదేవి ఫ్రంట్ పెడతారు కదా, ఇట్లా రెండు ఇట్లా పెడతాం కదా, సెట్టింగ్ చేసుకోవాలి, నోముకోవాలా. ఓకే. లక్ష్మీ చూసారండి, ఇది పరికిణి. ఇవి కూడా 13 ఉంటాయి. ఇక్కడ చూసారా బొమ్మల ప్యాకెట్ ఉంది. ఇది చిన్నపిల్లల బొమ్మల నోము. చూస్తున్నారా, బొట్టు పెట్టెల నోము డబ్బా. వీటిని ఏమంటారండి? ఇవి శ్వాస కుడుకలు, ఇవి ముంజబ్ దండలు. పెండ్లి నోముకి కొత్తగా పెండ్లైన వాళ్ళు తీసుకొని నోముకుంటారు సంక్రాంతికి. ఇక్కడ కూడా చూడండి, ఇవి చిన్నవి 13 తీసుకుంటున్నారు. వీటిని కూడా తీసుకుంటారు. వీటి కూడా టేబుల్ స్టాండ్ పిల్లల కోసం తీసుకుంటున్నారు. 13 తీసుకుంటారు. ఇవి కూడా ఇది చూస్తున్నారా, లింగం నోము. ఇదేం నోము? చిట్టి గాజులు నోము. ఇవి నల్ల పూసలు అన్ని మంగళగౌరి. ఒక్క నిమిషం. ఇవి మంగళగౌరి నోము, నల్ల పూసలు, దువ్వెన్లు, అద్దము, కాటుకాయలు, మాణిక్యాలు. అద్దము, కాటుకాయ, అంతే. అన్ని ఇవి నోముకుంటారు. మంగళగౌరి నోము నోముకుంటారు. ఇది గౌరమ్మ వ్రత పుస్తకము. ఎంతండి? 260 రూపీస్.
హలో మేడం, ఈ సంక్రాంతికి నోములు నోచుకుంటారు కదా, ఏమేమి నోచుకుంటారు, ఎన్నెన్ని మరి చూపించరా కొంచెం? సంక్రాంతికి చాలా రకాల నోములు ఉంటాయండి. మెయిన్గా నోచుకునేది నువ్వుల ముద్దలు, పప్పు ముద్దలు, సకినాలు, ఇంకా నువ్వులతో గౌరమ్మని చేస్తాము. ఇవన్నీ కాకుండా చాలా రకాల నోములు ఉంటాయి. ఇది పంచగౌరమ్మ అండి. పంచగౌరమ్మకి ఇలా 5 పరికిణీలకు మువ్వలు, ముత్యాలు, పగడాలు, ఇంకా అద్దాలు కుడతారండి. అలా 5 రకాలు కుట్టేసి గౌరమ్మ, పంచగౌరమ్మ నోము 5 రకాల గౌరమ్మలు చేసి కిలోంబావు పసుపుతోటి 5 గౌరమ్మలు చేయాలన్నమాట. 5 ప్లేట్లలో పెట్టి ఆ గౌరమ్మలకు పరికిణీలు కుట్టాలని. 13 అంటున్నారు అందరూ. అవన్నీ సంక్రాంతి నోములు 13, ఏదైనా 13. కొన్ని ఇలాంటివి ఉంటాయి అన్నమాట. పంచగౌరమ్మలు, అష్టగణపతులని, నవదుర్గలని కొన్ని ఇట్లా ఉంటాయి. పంచపాండవులు అంటే 5, అవి బ్రదర్స్కి ఇస్తారనమాట. ఈ సంక్రాంతికి మెయిన్ ఇది చేస్తారు. అవునండి, చాలా రకాలు ఉంటాయి. మెయిన్గా చాలా ఇన్ఫినిటీ, ఎన్ని రకాలు, దానికి ఎండ్ అంటూ ఏముండదు. చాలా రకాల నోములు ఉంటాయి. ఏదన్నా నోము ఇచ్చుకోవచ్చు, ఏదైనా యూస్ఫుల్ ఐటమ్స్ ఇవ్వచ్చు, పేర్లతోటి ఇవ్వచ్చు. ఈసారి మంగళవారం వచ్చింది కాబట్టి వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, నవదుర్గలు, అష్టలక్ష్ములు అలా అని నోముకుంటున్నారు. ఓకే. ఈ గోమాది చక్రాలు తీయలేదండి. వాణి, టైం ఎంత అయింది? ఏమంటారండి వీటిని? గోమతి చక్రాలు ఇవి. గంధ ఖర్జూరాలు. విభూది ఉండలు. ఓకే. బుక్స్ ఉన్నాయి, హనుమాన్ చాలీసా. ఇక్కడ చాలామంది నోములు నోచుకునేవారు ఈ షాప్లోకి వచ్చారండి. వాళ్ళు ఈ సంవత్సరము మంగళవారం రావడం వల్ల వాళ్ళు ముఖ్యంగా 30 నోములు అయితే నోచుకుంటారని చెప్తున్నారు. వాటిలో ముఖ్యంగా త్రిమూర్తి నోములు, త్రిదేవతల నోములు, సౌభాగ్యలక్ష్మి నోములు, పందిట్లో పచ్చి పసుపు నోములు, 108 ఒత్తుల నోములు, రుద్ర ఒత్తుల నోములు, పసుపు కొమ్ముల నోములు, శ్రీదేవి భూదేవి నోములు, బంగారు వెండి బిందెల నోములు, ఇలా చెరుకు పసుపు తోట నోములు, పోచమ్మ జల్లెడ నోములు, మూసివాయనం నోములు, పోచమ్మ దొంతర్లలో నోములు, మూసివాయనం నోములు, వడల గుళ్ళ నోములు, గంగమ్మ గౌరమ్మ నోములు, ఇలా చాలా రకాల నోములు అయితే నోచేవాళ్ళు చెప్తున్నారు. వాటి గురించి బొట్టు పెట్టెలు, చిన్న బకెట్లు, చిన్న గిన్నెలు, చిన్నది చిన్న నంది, చిన్న గిన్నెలు, అమ్మవారు, చిన్న ఏమంటారు చిన్న బొమ్మలు, చిన్న బొట్టువి, చిన్న బ్యాగులు. మణిదీప వర్ణన. ఏది? ఇది మణిదీప వర్ణన బుక్కు. ప్లేట్స్, ఇది ఒక చిన్న ప్లేట్లు, అమ్మవారి గాజులు, ఇక్కడ చిన్న చిన్నవి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ సంక్రాంతికి సంబంధించినవండి. దువ్వెన్లు, గౌరమ్మ సెట్, గురువింద గింజలు, దువ్వెన, తులసి సెట్, గాజులు, ఇది హోమం సెట్,
చూసారు కదండి, ఇక్కడ ఎన్నో వస్తువులు అయితే మనకి దొరికిపోతాయి. మరి ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటాను. డిస్టర్బెన్స్ అయితే చాలా ఉందండి, ఎందుకంటే జనం చాలామంది ఉన్నారు కాబట్టి డిస్టర్బెన్స్ చాలా ఉంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి.